హాస్పిటల్ పేరు కూడా అదే పెట్టారు. సంతోషం. మరి చందనం కావాలైంది మరి, ఎందుకంటే ఈరోజు పేషెంట్ ఎక్కువైపోయినారు, అవసరాలు ఉన్నాయి. అలోపతి డాక్టర్ సూదులు గుచ్చలేక అల్లాడిపోతున్నాం. దీంట్లో కూడా మెడిసిన్లు కూడా దీంట్లో కూడా బాగా వచ్చాయి. ఆయుర్వేదిక్ లో కూడా ఆయుర్వేదిక్ నెక్స్ట్ బాగా చేస్తారు. నిన్ననే నాతో బుడ్డా రాజశేఖర్ చెప్తాడు, 1 వీక్ 10 days కనవడం అన్నాను. ఏమంటే ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నాను, ఎక్కడికి వెళ్ళబోతే ఎక్కడ పోతున్నారు, ఏడిపోతారు నాకు తెలుసు, ఏడిపోతున్నా నేను, ఒక 10 days రాను అని అంటే నేను కూడా రావాలా అని చెప్పాను. నేను కూడా చేయించుకోవాలి, నాకు కూడా నీకు పిల్లోడివి నాకు అవసరం ఉంది. ఏదైనా సరే ఈరోజు మామూలుగా ప్రజలకు అవసరాలు బాగా పెరిగిపోయినాయి. మెడికల్ కూడా బాగా ఫార్వర్డ్ వచ్చేసింది. ఇప్పుడు అల్లోపతి కానీ అన్ని బాగా ఇప్పుడు లేక ఆయుర్వేదికులు ఎక్స్టర్నల్ బాగా చేస్తారు. ఇందాక చెప్పారు కదా, బుడ్డరాజు గారి మీద కీళ్ళ నొప్పులు కానీ, అదేవిధంగా కాళ్ళ నొప్పులు కానీ ఎక్స్టర్నల్ చెప్పారు. పుష్టులా కానీ పైల్స్ ఇట్లాంటివన్నీ బాగా చేస్తారు. నాకు బాగా తెలుసు, బాగా సక్సెస్ఫుల్ గా చేస్తారు. కాబట్టి ఆ విషయం డాక్టర్ కూడా సక్సెస్ కావాలా. నంద్యాలకు అవసరం ఉంది. చాలా మంది డాక్టర్లు వచ్చేసారు. ఇంతకుముందు గతం డాక్టర్లు లేరు. నిన్ననే వాళ్ళు అడిగారు నాకు, మళ్ళీ చిన్న హాస్పిటల్ ఓపెన్ చేయండి సార్ అని. మళ్ళీ పిపి కింద మనలందరూ ముందుకు వస్తే ఓపెన్ చేద్దాం. దానికి అవసరం ఉంది కూడా, ప్రజల అవసరం ఉంది. ఎవరో మన డాక్టర్ కొంతమంది రావాలా, వాళ్ళకు కూడా అడుగుతా ఉన్నాం. ఎవరికి మన గ్రీన్ కోవలకు కొంచెం దాన్ని మోడరేషన్ చేసి, అందుకు ప్రజా చాలా అవసరం. 3 లక్షల జనాభా పెరిగిపోయింది. మళ్ళీ రోజు వచ్చిపోయే వాళ్ళు మన 10-15 వేల మంది ఉంటారు. ఆ ఇంపాక్ట్ అంతా నిందాల మున్సిపాలిటీ మీద పడుతుంది. కాబట్టి దీన్ని భరించే శక్తి అంత మున్సిపాలిటీ దగ్గర లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మున్సిపాలిటీ దగ్గర లేదు. ఏది ఏమైనా సరే ప్రజా అవసరాల కోసం పనిచేసే అవసరం ఉంది. కాబట్టి ఐ విష్ ద డాక్టర్ సక్సెస్ఫుల్ కావాలా, బాగా ప్రజలకు సేవ చేయాలా, బాగా ఉచితంగా సేవ చేయాలి. తల్లిదండ్రులు సేవ చేశారు. కొంతమంది డాక్టర్లు చేస్తున్నారు కదా, ప్రవీణ్ గాని మధు గాని, ఇదంతా వాళ్ళ తల్లిదండ్రులు. చందన్ ఆనవరకల్ ఆయుర్వేద హాస్పిటల్ కి విచ్చేసిన ఎన్ఎండి ఫరూక్ గారికి ధన్యవాదాలు సార్. మా హాస్పిటల్లో మెయిన్ గా ఆనవరకల్ సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మేము చికిత్స చేస్తాము. మెయిన్ గా పైల్స్, ఫిషర్, ఫిస్టులా, ఆప్సెస్ దీనికి చేస్తూ ఉంటాము. ఇంకా దీంతో పాటు మా దగ్గర పంచకర్మ కూడా ఉంది. ఈ సర్వీసెస్ అన్ని మన నంద్యాల కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వైద్యం అంటేనే ఆయుర్వేదంతో ప్రారంభమైంది. లోకానికి మొట్టమొదటి వైద్యుడు ధన్వంతరి. ఆ తర్వాత ఆయన రాక్షసులకు దేవతలకు కూడా సమానంగా వైద్యం చేసి మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నాడు. అందుకే నమామి ధన్వంతరి మాదిరి సురాసరయ్య వంచిత పాదపడుతుంది ముఖేజరాలు ఆధారమీషం దిగి వేదం చెప్తుంది. ప్రధానమైన 4 వేదాల తర్వాత ఉపవేదాలలో ధనుర్వేదము, ఆయుర్వేదము, ఇట్లా మిగతా వేదాలతో సమానమైనది ఆయుర్వేదం కాదు. మన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే సుశ్రుతుడు, చరకుడు మన ప్రపంచానికి గొప్ప సర్జికల్ ప్రొసీజర్లు, మెడికల్ ప్రొసీజర్లు అందించినారు. కాబట్టి భారతదేశం గర్వించదగిన వైద్యం ఏమిటంటే ఆయుర్వేదం. ఇందు నుంచి మిగతా దేశాలు కూడా వాళ్ళు కొద్దిగా నేర్చుకున్నారు.